వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను మటన్ ఫ్రై చేయబోతున్నాను. ఈ మటన్ ఫ్రైలోకి ఒక సీక్రెట్ మసాలాను వేస్తున్నానండి. ఈ పొడి వల్ల మంచి రుచి వస్తుంది. ఈ పొడి వేయకపోతే ఎంత వండినా సరే దండగనే, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ మటన్ చపాతీలోకైనా, రోటీలోకైనా, వైట్ రైస్లోకైనా, బగారా రైస్లోకైనా, దేనిలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కడాయి తీసుకొని యాలకులు, లవంగాలు, చెక్క, మిరియాలు, ధనియాలు, నేను 1/2 kg మటన్కి ఇవి తీసుకుంటున్నానండి. అలాగే జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. మసాలాలు మాడకూడదు, దోరగా వేగితే సరిపోతుంది. చూడండి వేగిపోయినాయి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మసాలాని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg మటన్ని శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను. ఈ మటన్ని కుక్కర్లో వేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా మటన్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడికిద్దాము. చూడండి మటన్లో నీళ్ళు ఊరుతూ ఉన్నాయి. నేను ఇక్కడ లేత మాంసం తీసుకున్నానండి, అందుకే నేను కుక్కర్ మూత పెట్టి విజిల్ కొట్టించడం లేదు. ఒకవేళ మీది ముదురు మటన్ అయినట్లయితే ఈ టైంలోన మీరు కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ కొట్టించుకుంటే సరిపోతుందండి. చూద్దామండి, మటన్ కొద్ది వరకు నీళ్ళు ఎగిరిపోయాయి. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వాటర్ తగ్గిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. మూత పెట్టి మరోసారి ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకి మటన్ సాఫ్ట్గా ఉంటుందండి. తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. చూద్దాము. ఇప్పుడు కారం వేసుకుందాము. మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. మటన్ 90% ఉడికిన తర్వాతనే కారం వేసుకోవాలి. మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకుందాం. చూద్దాము. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పొడిని వేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. మసాలా పొడి అంతా మగ్గడానికి మరికొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు పుదీనాకులు, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు ఇవి వేసి బాగా కలుపుకోవాలి. మంటను తగ్గించి పెట్టుకోవాలి. అంతా కూడా బాగా కలుపుకొని ఆకుకూరలు మగ్గడానికి కొద్దిసేపు మగ్గించుకుందాం. చూడండి ఆకుకూరలు కూడా బాగా మగ్గిపోయినాయి. మటన్ అంతా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మూత లేకుండా ఒక్క 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి ఎమ్మి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా గుమ్మగుమ్మలాడుతూ ఎంత బాగుందో. మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.